మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, ఐఎమ్ వెయిటింగ్ బ్రో మీ కామెంట్ సమాధానం కోసం. నేను తిరుపతికి వేరే పని మీద వచ్చాను, అందులో వీడు అప్లోడ్ చేయలేకపోయి ఇవాళ అప్లోడ్ చేస్తున్నారు. అది తొందరగా. మా పొంగునులో నైట్ వర్షం పడింది. ఐఆమ్ హ్యాపీ వేరుశనగ కోసం. వేరుశనగ పంట రాత్రి బాగా వర్షం. తిరుపతిలో అయితే వాళ్ళ భారీగా పడింది వర్షము. మన ప్రాంతంలో అయితే వర్ష సమాచారం ఏమీ లేదు. నేను తిరుపతిలోనే ఉన్నాను. పొంగునూరు నైట్ వర్షం పడింది వేరుశనగ పంట కోసం. ఆయన చాలా ఆనందంగా ఉన్నట్ట వేరుశనగ పంట వేయడానికి. వేరుశనగ పంట వచ్చి ఖచ్చితమైన ఆదాయం అది. అందులో టమోటాలు లాటిలు ఉండవు, టమోటాల్లాగా కొలాప్స్ ఉండదు, పూర్తిగా మునిగిపోయేది ఉండదు, ఒక్కసారిగా పెరిగిపోయేది ఉండదు. వేరుశనగ మితమైన ఆదాయం. కొన్ని రోజులు టమోటా పంట వదిలేయండి, ఎక్కడ చూసినా వైరస్లు ఉన్నాయి. నిజమైన వైరస్లు ఉన్నాయి కాబట్టి టమాటాలు ఈ ధరలు పెడుతున్నాయి. పంటలు హెల్తీగా ఉండి వర్షాలు పడకుండా ఉంటే టమోటాలు ఈ ధరలు మనం అసలు చూసి ఉండలేం. వైరస్లు మాత్రం వాస్తవం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఏమన్నా బాగున్నావా కామెంట్ పెట్టలేదు సుధా గారు. అదన్నా ఇదివరకు చెప్పాను కదా, తిరుపతికి వచ్చి అందుకే పెట్టలేదు. ఇక నిన్న ఒక తోట కూడా అప్లోడ్ చేశాను. తోటకు వైరస్ ఎక్కువ ఉంది, ఏమైనా సలహాలు సూచనలు పరిష్కార మార్గం చెప్పండి. చాలా కామెంట్లు వచ్చాయి. అందులో మొదటిది దేవన్ శ్రాయల్ గారు అండ్ సఫీనా బిఎస్ఎఫ్ ప్లస్ పెగాసస్ మట్టి ఓషన్ స్ప్రే మాడి. ఆయన కన్నడ. సఫీనా బిఎస్ఎఫ్ ప్లస్ పెగాసస్ మట్టోషిన్ స్ప్రే కొట్టమని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అస్సలాముఅలైకుం బాయ్, టుడే మండే. ఇవాళ ఉదయం వీడియో పెడుతూ సోమవారం చెప్పబోయి అది ఆదివారం చెప్పాను. ఫారూక్ నిజమేనే, వాళ్ళ సోమవారమే పొరపాటుగా అలా చెప్పడం జరిగింది. తర్వాత ఆ వైరస్ తోట గురించి మరొక పెగాసస్ ప్లస్ టాగ్ఫ్లే బయోవిటా స్ప్రే చేయి అన్న సూపర్ రిజల్ట్. అన్నదాత ఈ కామెంట్ అని మీకోసమే. పెగాసస్ ప్లస్ టాగ్ఫ్లే బయోవిటా స్ప్రే చేయమంటున్నారు దేవాంశ్ రాయల్ గారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, నేను ఒక తోట వీడియో పెట్టాను, 50 రోజులు తోట వీడియో చెప్పి దానికి అన్నది కామెంట్ పెట్టాను. దీనికి 50 డేస్ కాదన్నా 65 నుంచి 70 రోజులు ఉంటాయి, కాయలు రెడ్ వచ్చాయి చూడండి. అన్నదాత 50 రోజులు ఆయన కామెంట్ పెట్టారు. వినోద్ కుమార్ గారు, నెక్స్ట్ సూర్గా తమిళనాడు సైడ్ హెవీ రెయిన్ పడుతుంది కనుక రేట్స్ కంటిన్యూ ఆ నవంబర్ అండ్ డిసెంబర్ ఆల్సో, బట్ వైరస్ ఆల్సో వస్తుంది. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, తమిళనాడులో భారీ వర్షాలు పడితే దానికి ప్రభావం మనపైన కూడా ఉంటుంది. ఏదేమైనా చెప్పలేము, వర్షాలు ఎప్పుడు పడతాయేమో. ఫుల్ వైరస్ బి కొత్తకోట సైడ్ 50 డేస్ ఆర్ 45 డేస్ ఆఫ్టర్. కోలార్ తమ్ముడు వినోద్ కుమార్. కోలార్ ప్రాంతంలో టమోటా తోటలకి 50-40 దాటి తోటలన్నీ ఫుల్ వైరస్ అటాక్ అవుతుందని కోలార్ తమ్ముడు వినోద్ కుమార్ కామెంట్ పెట్టారు. 21 డేస్ అవుతుంది ప్లాంటేషన్ చేసి, రేట్స్ ఉంటాయా నవంబర్ 10th అబౌవ్? రేట్స్ ఎలా ఉంటాయి బ్రదర్స్? వినోద్ కుమార్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు. 21 రోజులు అయింది ప్లాంటేషన్ చేసి, వచ్చే రోజుల్లో ధరలు ఎలా ఉంటాయని నువ్వే చెప్పావు తమ్ముడు. నవంబర్ డిసెంబర్లో తమిళనాడులో భారీ వర్షాలు పడతాయి, రేట్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ వైరస్ మాత్రం ఉంటుందని. ఇక మనం మరొక పరిశీలిస్తే, బిగ్ బాస్ లెవెల్ క్రేట్స్ ఆర్ స్మాల్ బాక్స్లు ఏవైనా ఒకటి బెస్ట్. వినోద్ కుమార్ గారు, మదనపల్లిలో క్రేట్ పెట్టి మరి దానిపైన టమాటా బెస్ట్. మదనపల్లి, అంగళ్ళు, గుర్రంకొండ అలా కాకుండా లెవెల్ క్రేట్లు పెట్టి చిన్నమైన బిగ్ లెవెల్ క్రేట్ ఏదైనా మంచిది అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, పరిష్కారం ఏమీ లేదు బ్రో, ఉన్న కాయలు కటింగ్ వేసి వదిలేయాలి అంతే, వైరస్ అటాక్ అయితే కాయలు సైజు కూడా రావు. వినోద్ కుమార్. పెగాసిస్ అండ్ సిమోడిస్ అండ్ క్వాంటిస్ మందు స్ప్రే అండ్ ఫుల్ కంట్రోల్ అవుతుంది. అన్నదాత గారు, మీరు అడిగారు నాకు తోట ఫుల్ వైరస్ ఉంది ఏం చేయాలని చెప్పి. అన్నదాతలు చాలామంది మందుల్ని సూచిస్తున్నారు, వినండి, వాడండి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రాన్ఫిన్ మందు కొట్టండి, కట్ ఆఫ్ ప్లస్ డైరాన్. అన్నదాత చాలామంది కామెంట్లు పెట్టారు, వైరస్ తగ్గించడానికి ఏ మందు కొడితే మంచిదని చెప్పి. స్పందించిన అన్నదాతలకు అందరికీ ధన్యవాదములు. ఒకరికైనా బట్టి నో టైం అని పెట్టారు, ఎస్టేట్ రాయ్, అది ఎందుకు పెట్టి మనకు తెలియదు. హాయ్ సయ్యద్ బాయ్, గుడ్ ఈవినింగ్, ఫుల్ హ్యాపీ
ఓలే రేట్ ఇదే. ధరలు చాలా బాగా పడుతున్నాయి. చాలా సంతోషంగా ఉందని బాబు గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ను పరిశీలిస్తే, ప్లాంటేషన్ గురించి సయ్యద్ని ఏంది అడిగేది వనం జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరు అడగమన్నారు? కానీ దానికి రిప్లై కామెంట్ వినోద్ కుమార్ గారు ఇచ్చారు. ఆ కామెంట్ దీనికి సంబంధమే లేదు. కొద్దిగా చేయండి బ్రో, తమిళనాడు సైడ్ రైన్స్ ఉన్నాయి. బహుశా ఆయన ప్లాంటేషన్ ఏంటంటే ప్లాంటేషన్ ఏమి అడగద్దండి, మితంగా నాటుకోమని కోలాటంలో వినోద్ కుమార్ గారు సలహా ఇస్తున్నారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, నెక్స్ట్ మంత్ హౌ మచ్ రేట్స్ బాయ్ చెప్పండి ప్లీజ్. రమేష్ గారు, నో ఎక్స్పెక్టేషన్, ఓన్లీ వెయిట్. హ్యావ్ ఏ సేఫ్ జర్నీ సయ్యద్ షహదాద్ అన్న, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్ ఫ్రమ్ లాస్ట్ 6 months. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. రామశ్రీ గారు, నన్ను మీ కుటుంబ సభ్యులు ఒకటిగా భావిస్తున్నందుకు, చేర్చుకున్నందుకు. హొసూరు నుంచి ఒక తోట పెట్టాను, దానికి అన్నదాత రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. క్రాప్ ఈజ్ సూపర్, నిజమే. అయితే అది సీడ్ తోట, అది నాటే కదా సీడ్. ప్రజెంట్ ప్లాంటేషన్ చేస్తే ఏమైనా రేట్ ఉంటాయా సయ్యద్ సార్? బాలాజీ గారు, వద్దుని రవి గారు కామెంట్ పెట్టారు, రిప్లై ఇచ్చారు. అన్న అందరికీ ఒకటి చెప్తున్నాను, టమోటా పంట అదృష్టం తాట, టమోటా లాటరీ లాంటి ధర దైవాధీనం. నాటండి దేవుడి మీద భారం వేసి, కానీ మితంగా నాటుకోండి, రానున్నది అన్సర్. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్యద్ షహదాద్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.